పరం శాంతి. కుండలిని జాగృతం చేసుకోవాల్సిన అవసరం లేదు. శరీరాన్ని ఆత్మ నడిపిస్తుందా లేక కుండలిని నడిపిస్తుందా? ఎవరు నడిపిస్తున్నారు? ఆత్మ నడిపిస్తుంది. కాబట్టి ఆత్మ యొక్క శక్తే కుండలినిలోకి వెళుతుంది. నువ్వు ఎవరో ముందు తెలుసుకో. నువ్వు ఆత్మ. కుండలిని పూర్తిగా జాగృతం అవ్వకపోతే 7 చక్రాలు భేదన జరగకపోతే కొంతమంది పిచ్చివాళ్లుగా కూడా అవుతారు. శరీరం పైన నెగిటివ్ రియాక్షన్ వస్తుంది. కుండలిని జాగృతం చేయడానికి ఆత్మ కెపాసిటీ కూడా ఉండాలి. అది చాలా కష్టమైన పని కూడా. 15,000 గంటలు తపస్సు కావాలి. కామన్ సెన్స్తో ఆలోచిస్తే గీతలో భగవంతుడు కుండలిని జాగృతం చేసుకోమని చెప్పలేదు కదా. నేరుగా 8వ చక్రం జాగృతం చేసుకోండి. 7 చక్రాలను జాగృతం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మ స్వరూపంగా తయారయ్యి పరమాత్మను జ్ఞాపకం చేయమని, మీ వికర్మలు మొత్తం వినాశనం చేసి అంతిమంలో పరంపదం తీసుకువెళ్తానని భగవంతుడు సింపుల్గా చెప్పారు. కుండలిని జాగృతం యొక్క కాన్సెప్ట్ ఎందుకంటే మోక్షానికంటే కూడా రిద్ధి సిద్ధిని సాధించడానికి చేస్తూ ఉంటారు అని వివరిస్తున్నారు బాపూజీ.